హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు వచ్చి నేనైతే చేసి కుకింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను. ఇదైతే చికెన్ ఉడకబెట్టేసి ఇలాగా సన్నంగా పీసుల కింద తీసుకుని ఇందులో క్యాప్సికమ్ ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. కొంచెము లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. దీని ప్రాసెస్ అయితే ఇంకా ఉంది, ఇది రెడీ అయిన తర్వాత చెప్తాను. ఇదైతే చికెన్ అయితే ఉడకబెట్టాను. చికెన్ ఉడకబెట్టిన నీటిలో అయితే అల్లం వెల్లుల్లిపాయ అలాగే ఒక క్యాప్సికమ్ ఒకటి కట్ చేయక్కర్లేదు, అలాగే వేసాలి. అలాగే ఉల్లిపాయ, కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసాను ఫ్రెండ్స్. వేసేలా ఉడకబెట్టుకోవాలి. అలాగే జీరీస్ కూడా చూసేయండి. ఇదేమో జీరీసు ఇంకా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా రెడీ అవ్వాలి, బాగా మెత్తగా ఉడకాలి. మన పాలన్నం ఎలాగో ఇది కూడా అంతే. కాకపోతే మనము పాలన్నంలో బెల్లం కానీ పంచదార కానీ పాలు వేస్తాము. ఇందులో అయితే ఏమి ఫ్రెండ్స్, దీని ప్రాసెస్ అయితే నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అలాగే చికెన్ కర్రీ మన ఇండియన్ స్టైల్లో అయితే చికెన్ కర్రీ చూసేయండి. లెగ్ పీస్, అలాగే ఇది వచ్చి షోర్బా, చూసండి. ఇది వచ్చి షోర్బా. దీని ప్రాసెస్ అయితే ఇంకా ఉంది ఫ్రెండ్స్. దీనికి కావాల్సినవి ఏమిటో చూపిస్తాను. ఇదైతే చీజ్ మొజరెల్లా, ఇదైతే బ్రెడ్ సైజెస్, ఇక్కడ టోస్ట్ అంటారు. ఇప్పుడు ఈ చికెన్ ఉడకబెట్టేది బ్రెడ్ టోస్ట్లో పెట్టి మనమైతే పొలంలో పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం రండి. దీనికి కావాల్సింది అయితే ఒక బైరెక్స్, అలాగే కుకింగ్ క్రీమ్ ఒకటి, అలాగే గేమారో సగము, ఇదైతే క్రీమ్ అయితే ఫుల్గా వేసుకోవాలి. అలాగే టోస్ట్ అయితే హెడ్జెస్ని కట్ చేసుకోవాలి. బ్రెడ్ని చూసండి. బ్రెడ్ని అయితే ఈ విధంగా అయితే హెడ్జెస్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ అయితే కట్ చేసుకుని చూపిస్తాను చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి ఇందులో ఎన్ని సరిపోతాయో అన్ని పీసెస్ అయితే మనమైతే కట్ చేసుకోవాలి. చూసండి, ఇలా కట్ చేసుకున్నాయని ఇలా సదురుకోవాలి. ఇదైతే ఫుల్గా పట్టడం లేదు కాబట్టి సగం కట్ చేసుకుందాం. చూసండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే చదురుకోవాలి. దీనిపైన ఇప్పుడు మనము చూపించిన చికెన్ అయితే దీనిపైన వేసుకుని మళ్ళీ బ్లడ్ సైజెస్ అయితే మళ్ళీ పైన చదురుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు దాకా మన వీడియో చూసి ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసేయండి, చికెన్ అయితే చూపిస్తాను రండి. చూసండి ఫ్రెండ్స్, చికెన్ అయితే రెడీ అయిపోయింది. మనం అయితే గ్యాస్ ఆపేసుకొని అప్పుడు మనం రెడీ చేసుకున్న బ్లడ్ సైజెస్ మీద అయితే ఇవైతే వేసేసుకుందాం చికెన్ని. ఫ్రెండ్స్, నేనైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఎలా మాట్లాడాలో అయితే నాకైతే ఇంకా రాలేదు ఫ్రెండ్స్. నా మాటలు మీకు అర్థం కాకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకుని వినండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా అర్థమయ్యేలాగా వాయిస్తో మాట్లాడతాను ఫ్రెండ్స్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా అయితే చికెన్ వేసుకోవాలి. వేసుకుని సదురుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే చికెన్ వేసుకున్నాం కదా. మళ్ళీ బ్లడ్ సాసెస్ని అయితే పైన పెంచుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే సదురుకుందాం. అన్నీ అయితే ఈ విధంగా సదిరేసుకున్నాం చికెన్ పైన. ఇప్పుడైతే మొజరెల్లా
అలాగే ఇప్పుడు చూపించిన క్రీములు ఈ రెండు ఒక గిన్నెలో మిక్స్ చేసుకుని దీనిపైన అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గిన్నె అయితే తీసుకుని ఇప్పుడైతే క్రీమ్ అయితే వేసుకుందాం. క్రీమ్ అయితే వేసుకున్నాను. అలాగే గేమర్ కూడా వేసుకుంటున్నా. ఇప్పుడైతే మిక్స్ చేసుకుందాం. చూసుకుని సరిపోకపోతే మరి వేసుకుందాం. ఈలోపు అయితే మనం క్రీమ్ కలిపే ముందు ఫరాన్ అయితే ఆన్ చేసుకుని పెట్టుకుందాం. ఎందుకంటే ఈలోపు వేడెక్కుతుంది కాబట్టి. చూసేయండి, పైన కూడా కింద కూడా ఓపెన్ చేసుకోవాలి. కింద 5 మినిట్స్ అయితే సరిపోద్ది మనకి. పైన మట్టికి చూడండి ఫ్రెండ్స్, ఆన్ అయింది. అయితే చూడండి, క్రీమ్ కూడా కలిపేస్తాను. దీనిపైన అయితే వేసేసుకుంటాం. ఈ విధంగా అయితే సదురుకోవాలి క్రీమ్ వేసుకొని. చూసండి, క్రీమ్ అయితే ఈ విధంగా సదురుకోవాలి మొత్తం అంతా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడైతే దీనిపైన అయితే కొద్దిగా చీజ్ అయితే వేసుకుందాం. ఈ విధంగా అయితే పైన వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకున్నాం కదా. మనమైతే ఫరాన్ అయితే ఆన్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ గట్టుకెళ్ళి ఫరాన్లో అయితే పెట్టేసుకుందాం. లైట్గా రెడ్ కలర్ వస్తుంది ఫ్రెండ్. ఈ చీజ్ అన్నదంతా కరిగిపోయి పైన అయితే గోల్డెన్ కలర్లో వస్తుంది ఫ్రెండ్. చూసేయండి. ఇప్పుడైతే మనమైతే ఫరాన్లో పెట్టుకుందాం. చూడండి, ఫరాన్ అయితే వీటెక్కింది. ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అయితే ఫ్రెండ్స్ మొత్తం అయితే రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. చూసండి. అలాగే ఫ్రెండ్స్, జీరీస్ అయితే చూసేద్దాం ఎక్కడి వరకు వచ్చిందో. ఇంకైతే ఉడకాలి ఫ్రెండ్స్. అలాగే చికెన్ కర్రీ కూడా చూసేద్దాం. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. గ్యాస్ని అయితే కట్టేసుకుందాం. గ్యాస్ని అయితే కట్టేసాం ఫ్రెండ్స్. ఇదైతే ఇంకా రెడీ అవ్వాలి. అలాగే సూరబ అయితే రెడీ అయిపోయింది, చెప్పాను కదా. అలాగే చికెన్ కూడా రెడీ అయిపోయింది. కాకపోతే చికెన్ అయితే ఫ్రై చేయాలి. ఈ వాటర్లో అయితే మనమైతే బియ్యం అయితే వేసి అన్నం అయితే వండాలి ఫ్రెండ్స్. ఇదైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే వీడియో అయితే ఇప్పటికే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, అలాగే చూసేయండి. ఇదైతే ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకైతే 20 మినిట్స్ 5 మినిట్స్ లేదా 10 మినిట్స్లో అయితే కలర్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే దీన్ని అయితే బయటికి తీసేద్దాం. ముందుగా ఇదైతే ఆపేసుకుందాం. చూసండి ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వస్తే మనకైతే దోస్ జిజాజ్ అయితే రెడీ అయిపోయింది. బ్రెడ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.